అవురా సుమన్గా నిన్న మీ మరదల పెళ్ళేనా కనీసం పిలిచిన ఆవురా. సరే పెళ్ళికి విలువకపోతుంది ఆ భరత్ ఎప్పుడైనా పిలితే అయిపోగారా డాన్స్ అయిపోదునా ఒక బీర్ తాగి ఎవరెవరినో నల్ల మొగ పొలం పిలిచినావు వాళ్ళకి బీర్ తాగిపించి ఎగిరిపించినావు కనీసం నన్ను పిలితే ఆవురా నన్ను చూసుకుంటేనే అక్కడ డాన్స్ చేయబడుతుంది గిట్లనే ఉంటుందిరా పద్ధతి. అవ్వతోడు నిన్న తాగింది ఇంకా దిగలేదురా. నిన్న పెళ్లికోంగ టాటా ఇట్లా పోంగ తాగుడేనే రాంగ తాగుడేనే లాస్ట్కు రాత్రి భరత్లా ఇంకా పొట్టిపోటు తాగుడేనే. అయినా కానీ నేను ఎగిరేటప్పుడు తాగెగిరి వాడిని నీకు 4 బీర్లు ఇచ్చింది కారా ఇప్పుడు నాకు ఒకటి చేయలేని వాడివి. నీ అక్క చెప్పనుకుందంత గాడిది నాకెప్పుడు ఇచ్చినావురా తాగెగురు అని 4 బీర్లు. అరే నేను నా భార్య ముందని అబద్ధాలు ఆడతా కావచ్చు కానీ తాగకాడ మాత్రం అబద్ధాలు ఆడరా. అక్క నువ్వు ఒక బీర్ తాగలేదా మరి నేను 4 బీర్లు ఎవరికి ఇచ్చినా ఎవరు తాగిండు. అరే ఏ భరత్లనైనా దోస్తుగాలనే కాదురా లట్టుగాలు పుట్టుగాలు వచ్చి అందరే కుడతారా మందాచకు. భరత్ అంటేనే బొర్రుడాయే. ఆయనకి 2 బీర్లు ఎక్కువైనాయి అనుకో నాగిన డాన్స్ చేస్తా అంటాడు. ఆయనకి నచ్చిన పాట గిట్ట పెట్టలేదు అనుకో నీ అక్కడ తెల్లారి వరకు డీజేనే కొంటా అంటాడు. అరే ఆ డీజేనే వంకొని ఇంకేమైనా వంకొని మనకేంద్రా మన వినాయకుడు కొనుందా లేదా? అరే నేను మిలిచిన దానికి మీరు మాట్లాడేంద్రా? వినాయకుడినా కొంటే కొనురి లేకపోతే లేదు నాకెందుకు చెప్తారు? గట్లంటేంద్రా ప్రతిసారి మన అందరం కలిసి మనం ఆడగట్టుకు నిలిచి పెడతాం కదా ఇప్పుడేంది గట్లా అంటున్నావు? ఏం రోగం పుట్టిందిరా? నాకేం రోగం పుట్టలేదురా మా బరకే దుడ్డ పుట్టింది. దుడ్డు కొడితే నేనేం చేయాలరా? వచ్చి ఇట్లా పురుడు అన్నా? అరే మనం వీడికి ఎందుకు వచ్చినావు? ఏం ముంచడం మాట్లాడుతున్నావు నువ్వు? సైన్స్ ఉందా నీకేమన్నా? కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. నాకు సైన్స్ ఉండేవాడికే మాట్లాడుతున్నారా. జున్నుపాలు కావన్నా అద్దా తాగుతావా లేదా? నాకు కావాలరా జున్నుపాలు. గాయనికి ఎందుకు తీ మంచి చక్కెర వేసుకొని తాగితే మంచిగా ఉంటుంది తీయగా. నాకు పోతా కావన్నా లేదా? అరే ఆడు తానా అంటే నువ్వు తందన అంటున్నావారా? నేను మిలిసింది ఎందుకు మీరు మాట్లాడేదేంద్రా? నువ్వు మాట్లాడి నాకు అర్థం అవుతాందిరా. నేను మాట్లాడి నీకు అర్థం అవుతాందా? నాకు ఇంట్రెస్ట్ లేదని. ఏంద్ర పుస్తకానికి అంత మాట నువ్వు ఇంకటిగా ఏంద్రా ఇది? నీకన్నా ఇంట్రెస్ట్ ఉందా లేదా? నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా ఉండా ఈసారి. ఏంద్రా గట్లా అంటారు? ఏమైంది మీకు అసలు? ఏం కాలే మేము ఉండం. టీంలో 10 మంది ఉన్నారు కానీ మొత్తం మా ఇద్దరితో వేపిస్తారు పని. ఏంది పని మొత్తం మీ ఇద్దరు వేసిరా? అవురా ఇంకటిగా పందిరేసేటప్పుడు పందిరి గుంజలు తవ్వుదామని పిలితే నువ్వేమన్నావురా? గడపడ పడితే నా పొక్కులు అయితే నేను రాను అని ఒక మూల కూర్చుంటివి. ఈడు అవరా సుమన్గా గడ రేకులనే పడకతానరా అంటే ఏమన్నావురా నువ్వు? అబ్బో పడకతాన గోత్తాయి మన తినేటప్పుడు ఆడమంతా ఏదమంతా వచ్చిన అవరా పోయి మూల కూర్చున్నావు. పందిరి అయిపోయారా ఇద్దరు పోయి మూల కూర్చురు పిట్టకెట్టినట్టు కూర్చురు. ఏరా మీరు వేసింది పని? అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం. ఇంటికి వెళ్ళి ఆడి చచ్చిపోయినట్ట. మీరు అందరు వేయరా? మీకు తెలుసా? మేమిద్దరం పోయి చూసి వచ్చినవే. ఆ ముసలోడు మస్తు మంచాడు. అటు ఎప్పుడు అని పోతే మంచిగా మందలిస్తాడు. అదే రాలేదు. అది ఎందుకు రాలేదేమో. నాకు కూడా అద్దామని మస్తుండనే కానీ ఆ రోజు నెత్తికి నూనె పెట్టుకున్నానే అందుకే రాలేదు. ఇవాళ పోయి చూసేద్దామనే. నాతో వస్తారా? ఏంది ఇవాళ పోయి చూసేస్తావా? ఆ ముసలోడు నిన్ననే ఎత్తుకొని వాయే. ఇంకా గివరదాకున్నాడా నీకోసం? మరి బొందకాడికి పోయి చూసేద్దామా? ఏం చూసేస్తావే? నీ బొంద చూసేస్తావా? ఆడ అట్టి బొందనే ఉన్నది. నీ అక్క ఏంద్రో మమ్మల్ని మొత్తానికి పని చేయని పేరు ఎత్తాండవు. అవురా డెకరేషన్ సామాన్ కూడా తెచ్చిండ్ర తర్వాత మీ ఇద్దరం పోయి తెలియదా? అవురా నువ్వే తెచ్చివి మళ్ళీ పెట్రోల్ కొట్టుకొని మరీ తెచ్చినావు. ఆవు పెట్రోల్ కొట్టించుకొని మరీ తెచ్చిర్రు. ధర్మానం ఏ పడి దూరం ఉందిరా? కూర్చోసి అంత దూరంగా ఉండలేదు. దానికి ఎంత రాస్తారా మీరు ఖర్చుల కింద? 200 రాసిరు బుక్లా. నాకు తెలియదు అనుకుంటారా? అంటే అరే అశోక్ బండి నాదేరా కానీ నా బండి 20 రూపాయల పెట్రోల్ కొట్టించిండ్రా. ఇవి గాడిద 90 వేసిండు. అంటే నీ 90 వేసిన నువ్వు 90 వేయలేదా? ఈడో 90 వేసిండు. అంటే నా బండి కాబట్టి నేను 90 వేసిన. మందు బాబులం మేము మందు కొడితే మాకు మేమే మహారాజులు. అబ్బా గాడుదులు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు కనుక్కున్నట్టుందిరా. మీ ఆసంటోళ్ళు టీం నున్నా ఒకటే పీకినా ఒకటే. మిమ్మల్ని అరా నేను బతలాడేది. ఛీ అవురా మేమే లంగలు అయినట్టు మాట్లాడుతున్నావు. నువ్వురా పచ్చిలంగా అయితే ఎండకుల్లా తెండదా? అవురా నువ్వు కానీ అవురా లావిడి నిమజ్జనం రోజు డాన్స్ చేసినప్పుడు నువ్వు తాగింది కాక నేను 4 దోస్తులను తీసుకొచ్చి వాళ్ళకి 4 బీర్లు ఇచ్చి తాగిపించి ఎగిరిపించినావు. అవురా ఈడొకరిని తీసుకొచ్చుకుని నేను ఒకరిని తీసుకొచ్చుకుంటే మాకు చెరొక బీర్ ఇచ్చినావు. వాళ్ళకేమి ఇయ్యలే. వాళ్ళు అట్టి తంసా తాగి ఇదేనా పద్ధతి? నువ్వు లంగవా మేము లంగలవా? ఏంటి మమ్మీ ఎవడు? అరే
వాళ్ళు మనతో పాటు పనిచేసి కాబట్టి తాగిపించిన నిమ్మల్సిన రోజు మీ దోస్తులు ఏం చేసిరా? సరే అదంతా వీకని నువ్వేంగా వాళ్ళకట్టు మీద ఇజ్జత్ వీక్తాంది. పుణ్యాక ఇదంతా మంచిగా ఉంది. మధ్యలో నేనేం చేసిండ్రా? అవురా, పంతులు మండపాల లోపల రాకముందే పలారం అని చేతి చాపుతుంది. ఎక్కడన్నా పూజగా ముందు పలారం పెడతారా? ఇక నువ్వేంగా ఇజ్జత్ అవుతుంది ఏమవుతుంది? ఈ ముచ్చట నలుగురు చేసి నలుగురు నవ్వుకున్నా బట్టే. అబ్బో ఆకలి అయితే పలారం పెట్టుమన్నా, గది కూడా తప్పేనా? సరే ఒక్కరోజు అంటే తెలియక చేసినాం అనుకుందాం. ప్రతిరోజు పంతులు పూజ చేసినప్పుడు ఆకలి అవుతుంది అరే నీకు? 9 రోజులు అదే టైంకి ఆకలి అవుతారా నీకు? మీ ఇంట్లో మీ అవయ్య బో అంటలేరా నీకు? మీ ఇంట్లో మీ అవయ్య బో అంటలేరా నీకు? అరే ఇప్పుడు పలారం అడిగినంత మాత్రాన ఏమి ఇజ్జత పోతుందిరా? నాకేం అర్థం అయితే లేదు. ఇజ్జత్ గురించి నువ్వేం మాట్లాడాలిగా? అరే పూజ అయిపోయిన తర్వాత పసంది ఎట్లా అడుగుతారా? ఇట్లా అడుగుతారు. నువ్వెట్లా అడిగినావురా? ఇదొక్కటి చేతు ఇదొక చేతి బట్టి పసంది 2-3 సార్లు అడుగుతుంది. ఈ మా చెల్లెకు మా అక్కకు మా తమ్ముని కానీ అట్లా కూడా చూస్తే జనాలు చూస్తే ఇజ్జత్ విక్తుందిరా. ఎగ్జాక్ట్ చేయకురా జరా. నీ అవను వినాయకు నిలిచిన పెట్టడానికి పిలిచిన లేకుండా మా మానం తీస్తానికి పిలిచినావురా? అరే ఇవన్నీ మీకు తెలియదని చెప్తున్నారా? మీ మానం తీస్తుంది కాదు. అయినా ఇప్పుడు మన టీంలో ఎవరున్నారా? ఎవ్వరు లేడు. ఎట్టోటాడు వీకిండు. మరి మీరైనా ఉంటారా అని పిలిచిన. నీ అవ్వ గింతగానం జరుగుతుందా? చల్ అట్లయితే మేము ఉండం పో. నువ్వు ఒక్కనే నిలిచిన పెట్టుకో. ఏమంటావురా? అంతే నువ్వు ఉండప్పా. పోరా పోరి, దేవుడు అంటే ఎవరికి భక్తి లేదు. ఈ అవ్వ తావడంటే ఉరికొస్తారు కానీ పని అంటే ఎవ్వరు రాడు. రాకపోతే రాకపోరి రాకటి మీద నేనే దేవుడిని తెచ్చి పెడతా. లగ్గం పోతున్నావు అత్తవా? ఎవరి లగ్గం పోతున్నావురా? నా లగ్గం పోతున్నా, నీకెందుకు? నీ లగ్గంలో మంగళారతి పడదామని. నువ్వు వాగే ఎందుకురా గంతగానం కోపానికి వస్తాన్నావు? సరే గాని ఎటు పోతాన్నావు? మన వాడగట్టుకు వినాయకుని పెడదామంటే నల్లమ్మక పోలు సప్పుడు ఎత్తలేరే అని చెప్పిరు. వినాయకుని పెట్టు లేదు ఇక, అందుకే సపరేట్గా వీక్తానంటే ఒక ప్రతిసారి పెడతారు కదా, ఈసారి ఏం రోగం పుట్టింది? వాళ్ళకేం రోగం పుట్టిందో నాకేం తెలిసే. నేనైతే మంచిగా ఉన్నా. వాళ్ళతో నేను ఒక్కనే వినాయకుని పెడతాను ఏతులు కొట్టొచ్చిన. కానీ పేంజిను అర్థమైతే లేదు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? అట్లా అర్థం కాకపోవడం ఏముందిరా? మేము లేవా? మీరెటు వేరు? ఈయనే ఉన్నారు. నేను అన్నది గట్ల కాదురా నల్లమొక్క పోడ. ఆలు లేకపోతే ఏందిరా? మేము లేవా? మన అందరం కలిసి మన వాడకట్టుకు వినాయకుడిని నిలబెట్టుకుందాం పట్టు. మీరే చేంజ్ చేస్తారే. మనిషికో చేతెత్తే నీకు అలకగా కాదారా? ఎయ్యురే ఓ పిసగాడిది మేము అన్నది అట్లా కాదురా. వినాయకుడిని నిల్చోబెడితే మనిషికో పని చేద్దాం అని అంటున్నాం. మీరేం పని చేస్తారు? మీకేం పని అవుతుంది? ఓ పందిరేసిన వాళ్ళు కాదు, ఓ గుంజలు పచ్చోళ్ళు కాదు, ఏం చేస్తారే మీరు? మేమెందుకేయంరా? నువ్వేమన్నా ఊడ్చేటోనివా ముగ్గేసేటోనివా? ఒకళ్ళు ముగ్గేస్తారు, ఒకళ్ళు ఊడుతారు, ఒకళ్ళు చల్లుతారు, ఒకళ్ళు ప్రసాదం అంటారు. మేము అందరం కలిసి డెకరేషన్ చేస్తాం. ఆడలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మీ ఆడోళ్ళు తలుచుకుంటే సిచ్చులు పెట్టి కొంపలు కూడా ముంచుతారే. మేము కొంపలు ముంచినట్టు నీకు ఏడవలమంటదిరా నల్లమొక్కపోడా? అక్క ఈ నలుగురు కలిసి నన్ను మర్చితట్టే ఉన్నారు. జోక్ చేసిన అయితే కానీ మరి పైసలు ఎట్లా? పైసలు లేవుందిరా. మేము ఆడలేం కాబట్టి 100 రూపాయలు ఇస్తాం. నువ్వు మొగోని కాబట్టి 200. మీరు 100 రూపాయలు వేసి నేను 200 ఎత్తే ఎవిటికి మొదలైతే అవి కొబ్బరికాయ మందం కూడా కావు. నువ్వన్నది కూడా కరెక్టేరా. మనం వేసుకున్న పైసలు 9 రోజుల కొబ్బరికాయలకు కూడా కాదు. సప్పుడేక మన అందరం కలిసి చెందకోదాం. అందులో వచ్చిన పైసలను బట్టి మన అందరం పైసలు వేసుకుందాం. అయినా మనూళ్ళో చెంది ఎవరైతే వేసినా గవే 50-100 కన్నా ఎక్కువ వేయరు. వచ్చినోళ్ళాయే వచ్చినాయే సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంతో కొంత వస్తాయి గాని. సరే గాని వినాయకుడిని ఎంత పెద్ద తెద్దాం రా? ఎంత పెద్దదంటే పురాగా పెద్దది కాదు, పురాగా చిన్నది కాదు. నాయత్తి పట్టుకొద్దాం. నువ్వే పట్టున్నావురా, భూమికి ఛానల్ లేవు. ఇప్పుడు గవర్న ఎందుకు ఆలోచిస్తాను? చెందకేనాక ఎన్నది అప్పుడు ఆలోచిద్దాం. పాండ్రి లేట్ అవుతాను. బాగా పైసలు ఇస్తాడు, పోదాం పాండ్రి. అరే ఇవరాగా వినాయకుని పెట్టాను వెళ్ళే పీకిరు. మళ్ళీ ఆయన ఎట్లా అడుగుతాం మనం? అవసరం లేదు. ఏం కాదు పాని మెల్లగా అంటాం. అరే అదే అశోక మేము ఉండవని అన్నాక పోయి ఆడోళ్ళ లేరున్నావా? ఆడోళ్ళకి బోడకలేక మంచిగా ఉన్నావురా. ఏం చేద్దామంటావు మరి? సుమనన్నా
చందరాయ్ చందనా దేనికి చంద ఎందుకు చంద బట్టలు కొనుక్కోవడానికి పైసలు లేక చందకు తిరుగుతాను. పోయి పోయి నేనే దొరికినా గడివాడకపోరి ఇది బాలే ఉన్నది, నువ్వు బాలే ఉన్నావు పో. ఇప్పుడు చంద దేనికోసం తిరుగుతారు? వినాయకుడి పండగ వస్తుంది, వినాయకుడికి చంద రాత్తవా అని వచ్చినాం. ఏమి చంద రాయద్దు, మా ముసలి చచ్చిపోయింది. అగో మీ ముసలి మంచిగానే ఉండే కదా గడ్డ ఎట్లా చచ్చిపోయిందిరా? ఏ మా ముసలి కాదు, మా అమ్మోళ్ళ అమ్మమ్మోళ్ళ అమ్మ, మా అమ్మోళ్ళ అమ్మమ్మోళ్ళ అమ్మ. గామె చచ్చిపోతే మీకెందుకుంటదిరా ముట్టుడు? ఆనికి ఏ బుద్ధి ఆగిన ఎట్లా అంటే అరే అశోక్గా నువ్వు మాట్లాడకురా, వీళ్ళకి ఇవ్వరాక 10-20 ఇస్తా అనుకున్నా. నువ్వు మాట్లాడితే ఆయన దగ్గర ఇయ్యా. ఓ నల్ల మొగపడా నేను పైసలు అడిగినారా? ఇయ్యకుండా పీకు చెప్పినా అప్పుడే ఇడు ఇయ్యడాని పీకు బారే. నువ్వు బాగు రాడిస్తాడు. సుమన్గా నువ్వు పైసలు ఇరా. ఇయ్యడు నల్ల మొగపోడు. నువ్వు ఎందుకు ఓరుతావు పిస నువ్వు బాగా ఆడిస్తాడు. సుమన్గా చంద్రాయిరా. అది అన్నందుకన్నా నేను ఇయ్యా. నిజాలు మీకురి ఎన్నెన్ని మాటలు అన్నాడు. అరే అశోక్గా నీ సంగతి చెప్తారా? కంట్లో పెట్టుకుంటా నిన్ను. నువ్వు కంట్లో పెట్టుకో, ఎల్ల నల్ల పెట్టుకో, నాకేంద్రా నల్ల మొగపోడా. నువ్వు ఏమన్నా తెలుసురా? అన్ని ఏతులు మాటలే. ఇయ్యడాడు ఇట్లా ఎదురు కొట్టుకుంటుంటాడు. ఓ బారే దాండ్రి నల్ల మొగపోడా. అయ్యో మండేడు పోతారు. మేమా గర్భ చంద కోతనం పిల్లగా చందరాత్తవా? నా దగ్గర పైసలు అక్కడ నీ దగ్గర ఉంటే నాకు జీవులు, నేను చాక్లెట్లు కొనుక్కుంటా. మాకే ₹1 కూడా చంద రాలే. మాకు చంద వచ్చినాక ఈ బుడతను మేమెందుకు పైసలు అడుగుతాం పిల్లగా? మీరే ఇంతమంది ఉన్నారు, మనిషికి 500 వేసుకోవాలి. పెద్ద వినయ్ కూడా వస్తాడు. ఓరు వారి మా దగ్గర పైసలు ఉన్నాక మేము గిట్ల చెందకెందుకు వస్తావురా? లేకనే కదా ఈ బాధ. నీకా నా మనం ఉందా అన్న గడ్డు పెరిగినావు. నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఎట్లుంటాయి? నీ అక్క పోరు గింతందరేడు మానంకినా అంటావేంద్రా? నువ్వు ఇవ్వకుండా ఇవ్వా బాయ్ పోయాం బారే. నువ్వు ఏమంటారా? ఎక్కడ వస్తుంది? తాత ₹100 రాసినావుగా, నిమజ్జనం రోజు పులిహోర ప్యాకెట్లు పంపిస్తా. పులిహోర ప్యాకెట్ కాదు కోటర్ కావాలి. ఏంది కోట్రా? ఈ ₹100 కోటాడుతుందే. నీ పైసలు తీసుకో. ఇగో పోడా సపరేట్ తీసుకుంటాడు. ఏ తాత నీకు పంపిస్తామే. పోదాం. తాత మంచిగా ఉన్నాడు. తాత చందరాయ్ చందా. ఏంది బొందన ఓ తాత బొందగాదే చంద శివునిండ్రా వేంది కొంపేసి. ఓ పిసగాడిది గంటగానం ఎందుకు కొడతానో నాకు చెవులు మాయనత్తాయి. ఊరిని అక్క మరి ఇవరగా చంద అంటే బొందన్నావు. నీ అక్క మాతో కారడే ఆడుతున్నావు నేను. కారడ్డం కాదు, చిన్నప్పుడు కబడ్డీ ఆడినా. సరే గాని మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చిండ్రు? రామాయణం అంతిని రావణ్కి సీత ఏమైతుంది అన్నట్టు చెందన్నావు బొందన్నావు, మళ్ళీ ఇప్పుడేమో ఎందుకు వచ్చిందని అంటాను. చెంద అంటే ఏంటిదో నాకు తెలియదు. నాకు అయ్యో చెంద అంటే తెలియదా తాత? గణపతి దేవుడు నిలబెట్టేందుకు చెంద అంటే పైసలు కట్నం లెక్క పైసలు రాయాలి. పైసలు ఎక్కడి నా గోసులు ఉన్నాయా? ఏంది గోసులున్నాయా? మరి అప్పటిదని చెప్తారేమైందే ఇటీ? ఓ పోడా తాత గోసులు ఉంటాయారా? ఏదో కారెడ్డానికి వద్దా అన్నాడు. ఉంటాయి ఇట్ట బ్యాంకులు ఉంటాయి. బ్యాంకులున్నాయానే? నా పైసలు బ్యాంకులో లేవు, నా ఖాతే లేదు. బ్యాంకులు అయ్యో తాత బ్యాంకు లేదా? మరి బ్యాంకు లేకపోతే నీ పింఛన్ పైసలు ఎలా పడుతున్నాయే? నా పింఛన్ పైసలు ఆధార్ కార్డు అట్లా పడుతున్నాయి. అగో తాత పింఛన్ పైసలు బ్యాంక్ లో పడతాయి కానీ ఆధార్ కార్డు వాడుడైంది. నా ఆధార్ కార్డు పట్టకపోతేనే పైసలు ఇస్తారు, నాకు ఆధార్ కార్డునే పడతాయి. తాత పైసలు బ్యాంక్ అకౌంట్లో పడతాయి తెలియకన్నాడు కానీ. ఇగో తాత నీ పింఛన్ పైసలు ఆధార్ కార్డులో పడ్డాయేమో. ఓ ₹1,000 రాయి. ₹100 ఎకరం భూమి రాత్తతి. ఏంది తాత ₹1000 చందరాయం అంటే ఎకరం భూమి రాత్త పోన పడుతుంది.
మరి ఇచ్చినంత తీసుకోవాలి అని 1000 రూపాయలు అడుగుడేంది? సరే తాత నీ బుద్ధున్నతి. ఇగో 100 రూపాయలు ఇస్తానా, సిరును పులోర అయితే ఇంటికి పంపు. సరే తాత. ఇగో 100 రూపాయలు రాహేం. తాత నీ పేరేం పేరే? పోసే దాసి. కోసే గోషాట్ రాసుకోయా. ఓ ముండ కొడుక పోసే గోసి కాదు, పోసే దాసి. ఎందుకురా అందరితో తిట్లా పడతావు? సరే సరే రాసుకున్నానే. రాసుకున్నా తాత గెలపలేదు. అవురా పోస్ట్ బాబాయ్ ఎత్తాడు, ఆయన ఉప్పించినానుకో 1000 2000 కూడా అవుతాడు. పర్యటన తిరుగుతాం పారి. కొడతారేంది పోరగాళ్ళు? అందరు నా బండి కట్టని తిరిగారు. నిన్ను కొట్టేందుకు నీ అంత పెద్దోళ్ళం కాదే, గణపతి చంద కోసం ఆపినాం గంతే. ఓ గణపతి చందనా, నాకు దేవుడు అంటే భక్తి మా ఉంది. ఇక రాసుకోర్రి 100 రూపాయలు. అరే బాబాయ్ నువ్వెన్ని నీ రేంజ్ ఏందే? గ్లామర్ బండి మీద గ్లామర్ బాయ్ పోతున్నంటే ఒక రేంజ్ ఉంటుంది. ఈ 100 రూపాయలు ఇస్తావా అనే నీ తెలియదా? చూడు ఇక పట్టుర్రా, ఇంకో 100. ఇవి అవి 2 కాదు 200 ఇస్తా. పట్టుర్రి ఇక పట్టు. నీ అవ్వ ఈ 200 ఇస్తావా అనే? రాబోయే ఎలక్షన్లా కాబోయే సర్పంచ్వి ఎట్లున్నానే నీ రేంజ్? ఈ 200 ఇస్తావా? చీప్ ఇది. ఒక 2000 రాయి, రాసుకోరా 2000. ఇగో మా 5 ఓట్లు నీకే ఇస్తాం, నువ్వు బాధపడకు. రాయిరి ఇద్దరు 2000 రాయిరి. నువ్వు గట్లంటా ఆరా? ఓ గూగుల్ పే చేస్తా. 2000 కాదు 5000 రాసుకోర్రి. మరి మీ ఓట్లని నాకే పడాలి. 100 కాదు 500 వేపియాలి రాజశేఖర్ కుమార్ నువ్వు. 100 కాదు 500 వేపియాలి రాజశేఖర్ కుమార్ నువ్వు. నీ అవ్వ 500 ఏందే? 5000 వేపిద్దాపో ఓట్లు. మీద ఓటు 5000. ఓరి కర్రబాడుకో, మన ఓటర్ లిస్టు 2000 రా, 5000 ఎక్కడి నుంచి చేపిస్తావు? ఇది కూడా కరెక్టేదా? ఆయన నువ్వు లేనిపోయిన ఐడియాలు ఇయ్యకే. ఆయన సర్పంచ్ నిల్చున్నట్టే కానీ ఆయనకు ఓటర్ లిస్ట్ ఎంత ఉందో తెలియదు. నువ్వు సపరేట్ ఉండు. ఇగో నువ్వు 5000 కొట్టే, నా నెంబర్ ఉంది కదా, 5000 కొట్టు, నీ ఓట్లు పట్టు. అప్పుడే కొట్టిర్రా, ఇంకా గింతసేపా? అప్పుడే కొట్టేసిన. అబ్బా సర్పంచ్ బాబాయ్ నువ్వు భలే ఫాస్ట్ గా ఉన్నావు పో. ఎంత ఫాస్ట్ గా ఉన్నావు అంత ఫాస్ట్ గా సర్పంచ్ అవుతావు నువ్వు. పారి పారి పోదాం, చీకటి అవుతుంది. మన రేపు పందిరేయాలి. నడుర్రి.